హాయ్ కవిత. హాయ్ అండి. హాయ్. సో ఇక్కడ మీరు ఎక్కువగా ఈ పల్లగిరిలో మేజర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మేజర్ గా అంటే కరెంట్ ప్రాబ్లమ్స్, తర్వాత వాటర్ ప్రాబ్లమ్, ఎక్కువ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్, డ్రైనేజెస్ చాలా ప్రాబ్లమ్ గా ఉంది. అంటే బాగా వానలు వచ్చినప్పుడు వరదంతా ఇళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. సో డ్రింకింగ్ వాటర్ కి అయితే చాలా ఇబ్బంది ఉంది. నందిగామ వెళ్లాల్సి వస్తుంది మేము డ్రింకింగ్ వాటర్ కి. అంతకు ముందు ఉన్నప్పుడేమో ఇంటి వాటర్ వచ్చేది, ఇప్పుడు అలాంటివి ఏమి లేవండి. చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకోటి ఏంటంటే రేషన్ వచ్చేసి అంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, కందిపప్పు, చక్కెర అన్ని ఉండేటివి. ఇప్పుడేమో అన్ని పల్లగిరి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. వెళ్ళినా కానీ వాళ్ళు ఒక్కొక్కసారి ఒక మాట అంటున్నారు, ఒకసారి ఏమో సిగ్నల్ లేదంటున్నారు, ఒకసారి ఏమో ఏంటి బియ్యం లేవు అయిపోయినాయి తర్వాత రండి అని ఇలా చాలా సార్లు తిప్పుకుంటున్నారు. మేమే జాబ్స్ చేసే వాళ్ళము, అక్కడికి వెళ్ళేసి రావడానికి చీకటి పడుతుంది మేము అంటే జాబ్స్ నుంచి వచ్చేసరికి. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు రేషన్ కూడా టైంకి ఇవ్వట్లేదు. అలా 4 months పోయినాయి మావైతే. వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క మాట చెప్తున్నారు, సరిగ్గా రేషన్ అనేది రావట్లే. ఇచ్చినప్పుడు కూడా కందిపప్పు లేదు, షుగర్ లేదు, ఉట్టి బియ్యం మాత్రమే ఇస్తున్నారు అనమాట. ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా వర్క్ చేస్తుంది? హిట్టా ఫట్ అంటారా? హిట్ ఏం కాదండి, పక్కా ఫట్టే. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే హామీలన్నీ కూడా సరిగ్గా అందట్లేదు. ఇంకా ఏమంటారు, పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అసలు ఈ యొక్క ఫ్రీ బస్ అనేది అసలు అవసరమే లేదు. తర్వాత మందు బాబులకైతే ఇది ఏమంటారు, బాబు గ్యారంటీ, జాబ్ గ్యారంటీ అని చెప్పేసి అన్నారుగా. అసలు ఎవరికి జాబ్స్ ఏమి లేవండి. అసలు వేస్ట్ అండి ప్రభుత్వం. నన్ను అడిగితే మాత్రము అటు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. మందు బాబులకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అంతకు ముందు ఎక్కడ చూసినా స్కూల్స్ డెవలప్ అయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ మందు షాపులు, మందు బార్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతకు ముందు తెలంగాణ వెళ్ళి అంటే మందు తీసుకొచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నందిగా వెళ్తే చాలు, గల్లికి ఒక నిక్కర్ షాప్ లాగా అన్ని మందు షాప్స్ వచ్చేసి ఎక్కడ చూసినా మందు బాబుల రాజ్యం ఎక్కువైపోయింది. చాలా అంతకు ముందు అయితే లేదండి. ఓకే. సో మరి వీళ్ళు అంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ముందుకెళ్తుంది? ఈ గవర్నమెంట్ అయితే మాకు నచ్చలేదండి. ఫట్ అంటారు. ఫట్టే. జగన్ అన్నే మళ్ళీ వస్తే బాగుండు. నేనైతే పక్కా ఓటేసింది, నా ఫస్ట్ ఓటు జగన్ అన్నకే. ఓకే. కానీ మరి ఏం జరిగిందో ఎక్కడ చూసినా జగన్ అన్న అభిమానులే ఉన్నారు. కానీ మరి ఎందుకని ఓడిపోయినా అది అర్థం కావట్లేదు. అది దేవుడికే తెలియాలి. మధ్యలో ఏం మాయాజాలం జరిగిందో తెలీదు. కానీ జగనన్న ఓడిపోవడం కూడా మంచిదేనండి. ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది. జగనన్న విలువ తెలుస్తుంది ఇప్పుడు. అంతకు ముందు జగనన్న అంతా చేసినా గానీ ఏం చేయలేదు అని అన్నారు. ఇంటింటికి వచ్చి ఏమంటారు, నోట్ల ముద్ద పెడితే అప్పుడు విలువ తెలియలేదు. ఇప్పుడేమో బాగా అర్థమవుతుంది. ఎవరి ప్లేట్లో వాళ్ళే రాళ్ళు వేసుకొని ఎవరి కళ్ళు వాళ్ళు తెరుస్తున్నాయి. అంటే మాక్సిమం వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. జగనన్న విలువ అనేది ఇప్పుడు తెలుస్తుంది. నన్ను అడిగితే మాత్రము జగనన్న ఓడిపోవడము ఒక పక్కన బాధాకరంగా ఉన్నా గానీ ఓడిపోవడం కూడా మంచిదే అయింది. అప్పుడే కదా జగనన్న విలువ తెలియాలి. ఇప్పుడు కూడా ప్రజలు కళ్ళు తెరుస్తున్నారని అనుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో అయితే పక్కా జగనన్న రావాలనే కోరుకుంటున్నాను. సో ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం అప్పుడైతేనో పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడా లోటు లేదు. ఇప్పుడు చూస్తే కనుక సరిగ్గా బుక్స్ కూడా ఇవ్వలేదు. చాలా మంది మంచిగా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో హ్యాపీగా చదువుకున్నారు, లైక్ ప్రైవేట్ స్కూల్స్ మాదిరి రూపుదిద్దారు. కాబట్టి ఇప్పుడైతే పిల్లలు యథావిధిగా ఇంతకు ముందు పాస్ట్ 10 years బ్యాక్ ఎట్లున్నారో అదే మాదిరి కనిపిస్తున్నారు పిల్లలు రోడ్డు మీద. దీనిపైన మీరేమంటారు, నిజమా కాదా? జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే పేదవాళ్ళు కూడా అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేని వాళ్ళే కదా, అటు ఫీజులు కట్టుకోలేక ప్రైవేట్ స్కూల్స్ లలో పంపించుకోవాలని ఉన్నా కానీ ఫీజెస్ పే చేయలేక వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ పంపించేవాళ్ళు. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు అసలు దానికి ఎటువంటి లోటు లేదండి. ఏంటంటే చదువు పరంగా గానీ, పిల్లల పుస్తకాల పరంగా గానీ, బ్యాగ్స్, స్కూల్స్ అసలు ప్రైవేట్ స్కూల్స్ కన్నా డెవలప్ అయ్యాయి. అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అంత బాగా తీర్పుదిద్దారు జగనన్న గారు. పిల్లలు కూడా చదువు పరంగా గానీ ఎటువంటి లోటు లేదండి. కానీ ఇప్పుడు అందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ లో చదివే పిల్లలు కూడా చాలా మంది పేరెంట్స్ సపోజ్ చేసి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఆ విద్యను పిల్లలకి చదువు ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ చేంజ్ చేపించేసి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తారు. మళ్ళీ రానున్న రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మళ్ళీ పడిపోయేస్తాయి, కంపల్సరీగా పడిపోతాయండి. అప్పుడైతే జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు స్కూల్స్ ఇది స్కూల్ అంటే మామూలుగా లేదు. ప్రైవేట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్లో లేని ఇంప్లిమెంట్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్లో చేశారు. ఆ ఎడ్యుకేషన్ గానీ, ఆ బెంచెస్ గానీ అన్ని కూడా చాలా చాలా బాగుంది.
మరి చాలా మంది ఏమో అసలు సరే స్కూల్స్ పక్కన పెడితే మిగతా విషయాలలో ఏం చేశాడు జగన్ అని చెప్పేసి అంటున్నారు. ఆ మాట అనడానికి వాళ్ళకి బుద్ధి ఉండాలంటే కళ్ళు ఉన్న వాళ్ళు అయితే చూస్తారు. కరోనా టైంలో జగన్ అన్న కనుక లేకపోతే ఎవరు బతుకునే వాళ్ళు కాదు. కంపల్సరీ శ్మశానం అయ్యేది. అసలు ఇంటింటికి వాలంటీర్లు వచ్చి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇవ్వటం గానీ, అసలు జగన్ అన్న ఉన్నాడు కాబట్టి కరోనా టైంలో మేమంతా బతుకున్నామండి. అదే టైం నేను గారు అనుకుంటే బాబు గారు కనుక కంపల్సరీ అందరూ శ్మశాన ఊరంతా కూడా వాళ్ళ కాడ అయిపోయేది. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? అసలు ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ అండి. నక్కకి నాగులో కనుకున్నంత డిఫరెన్స్ ఉంది. చాలా అంటే చాలా ఏమంటారు, జగనన్నని పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు జగనన్నని వదిలించుకున్నామా అంటే, జగనన్న ఓడిపోయినప్పుడు మేము పక్కా జగనన్న పార్టీ అండి, మాది వైసీపీ పార్టీ. అంటే అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అనేది చాలా డిఫరెన్సెస్ అనేవి అయితే ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు చెప్పిన హామీలు ఏవి నెరవేర్చట్లేదు. పేరుకే సూపర్ 6 అని అదని ఇదని చాలా ప్రమాణాలు చేశారు, కానీ ఒక్కటి కూడా సరిగ్గా ఇది చేయలేదు. తర్వాత అంటే మాకైతే ప్రభుత్వం నచ్చలేదండి. ఓకే, మీకు సూపర్ 6 అందలేదా? ఏం అందలేదండి. అసలు సిలిండర్లు అన్నారు, ఒక్క సిలిండర్ రాలేదు. తల్లికి వందనము మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయికి పడ్డది, ఇంకొకరికి పేరు మాత్రమే వచ్చిందనమాట. కానీ పర్లేదు. ఓకే, సిలిండర్ రాలేదు. సిలిండర్ అసలు పేరుకే, దాంట్లో అయితే అసలు లేనే లేదు. మా నేమ్ కూడా లేదు, అసలు మాకు సిలిండర్ ఏవి రాలేదండి. ఓకే, మరి ఫ్రీ బస్ అనేది ఒక స్కీమ్ పెట్టారు కదా, అవసరమా అండి? ఎందుకు ఫ్రీ బస్సు? అదేదో చదువుకునే పిల్లల కన్నా కనీసం ఉచితంగా చదివిపిస్తే పేదవాళ్ళకి చదువు ఉపయోగపడేది. ఆ ఫ్రీ బస్ ఎవరికి కావాలి? ఎన్ని వీడియోస్ చూస్తున్నాం, దాని వల్ల ఏంటంటే తగులు అవుతున్నాయి. పుట్టి పుణ్యాన గొడవలు ఆడుతున్నారు. అసలు అంటే పెరుగు తోడు కోసం కూడా పక్కన ఊరికి వెళ్లాల్సి వస్తుంది, అంటే ఫ్రీ బస్ కాబట్టి. దాని వల్ల అయితే మాకు హ్యాపీ ఏం లేదండి. అంటే దాని వల్ల ఏం యూస్ లేదు. నన్ను అడిగితే మాత్రం అసలు దాని వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. చాలా మంది చంకలు గుద్దుకుంటున్నారు ఫ్రీ బస్సులు అని చెప్పేసి. అది ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళ కొంతమంది ఎవరి అభిమానం వాళ్ళది ఉంటుందిగా. టీడీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకోవాలి కాబట్టి అలా చెప్పుకుంటున్నారు. సరే మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఇదే లైన్ లో మరి వేరే అంటే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అదే వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు చెప్పుకోవట్లేదు? అది వాళ్ళకి అది తెలియాలండి. ఇప్పటికీ ఏమంటారు, వాళ్ళ ప్లేట్ లో వాళ్ళు ఇసుకేసుకుంటున్నారని వాళ్ళకి తెలియాలి ఆ విషయం. అసలు వాళ్ళు ఇంకా ఏమంటారు ఆ పార్టీ అని వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు ఇంతగానో అనుభవిస్తూనే ఉన్నారు. కరెంటు గానీ, అసలు నైట్ టైమ్ లో కరెంట్ తీసేస్తున్నారు. కరెంట్ వాళ్ళకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు. ఇక్కడేమో చుట్టూ ఫీల్డ్స్ ఉండడం వల్ల బాగా దోమలు, నైట్ టైమ్ లో పాములు వస్తున్నాయి. చిన్నపిల్లలు ఆడుతున్నారు బయట. అసలు కరెంట్ పోయినప్పుడు ఏ పాము వస్తుందో అర్థం కావట్లేదు. చాలా ఇబ్బంది ఉంది. ఉన్న చిన్న ఊరే అయినా 30 ఇళ్ళు రేటు ఉండేది. కరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నారు. అండ్ అంతకు ముందేమో కొంచెం అంటే ఏసీ వాళ్ళకి క్యాస్ట్ అలా ఫ్రీగా కరెంట్ ఉండేది. యూనిట్స్ 200 యూనిట్స్ దాటితే కరెంట్ బిల్ అని. ఇప్పుడు అలా ఏం లేదండి, కరెంట్ బిల్ వస్తుంది. తర్వాత వాటర్ కి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే మేము చెప్పుకోవడానికి కూడా సరైన నాయకులు కూడా ఇటు స్పందించడానికి ఉన్నా కానీ వాళ్ళు మాకేంటి గవర్నమెంట్ నుంచి నిధులు రావట్లేదు అని అలా చెప్పుకుంటున్నారు. ఓకే, కానీ ఓట్ల కోసం అయితే ఇంటింటికి వస్తున్నారు. ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి వస్తున్నారు. మాకు ఓటు వేయండి, మీకు అది చేస్తాం ఇది చేస్తాం, ఒకటి కూడా లేదండి. అన్ని అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.